వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఎందుకంటే మన వాళ్ళందరూ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ ఏదైనా ఫారిన్ కంట్రీకి వెళ్ళాలనుకుంటే మ్యాక్సిమం యూకేనే ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే యూఎస్ రూల్స్ అన్నీ మనకు తెలుసు కదా, చాలా స్ట్రిక్ట్ అయిపోయాయి. అండ్ యూకేలో కూడా రీసెంట్గానే చాలా రూల్స్ చేంజ్ చేశారు, ఇమ్మిగ్రేషన్ రూల్స్ మెయిన్గా. అండ్ అవి మన ఇండియన్స్ని, మన స్టూడెంట్స్ని అండ్ జాబ్ చేసే వాళ్ళని, టైర్ 2 జాబ్ కోసం, టైర్ 2 వీసా కోసం వచ్చే వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఈరోజు వీడియోలో చూద్దాం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్యా స్ట్రీమ్స్. కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే, నా పేరు కావ్య. నేను స్టూడెంట్ లాగా యూకేకి వచ్చాను అండ్ యూకేలో ఇప్పుడు ఆల్మోస్ట్ 5 years నుంచి యూకేలో ఉంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ థింగ్ ఏంటి అంటే, స్టూడెంట్స్ మ్యాక్సిమం మన ఇండియా నుంచి అందరూ స్టూడెంట్సే వస్తారండి యూకేకి. స్టార్టింగ్ స్టూడెంట్స్ లాగా వచ్చి తర్వాత పిఎస్డబ్ల్యూ పోస్ట్ స్టడీ వర్క్ వీసాలో ఉండి ఆ 2 yearsలో జాబ్ తెచ్చుకొని టైర్ 2 వీసా పైన ఉండి 5 years తర్వాత ఐఎల్ఆర్ అప్లై చేసుకుంటారు, ఇండిఫినిట్ లీవ్ టు రిమైన్. సో ఇదైతే నార్మల్ ప్రాసెస్, అందరూ ఫాలో అయ్యే ప్రాసెస్ ఇదే అనమాట. కానీ ఇప్పుడు చేంజ్ అయిన రూల్స్ ప్రకారం, ఎందుకంటే ఇప్పుడు ఈ రూల్స్ మన నెక్స్ట్ వీక్ 22nd of July 2025 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో ఆ రూల్స్ ఏంటి, చాలామంది చాలా డౌట్స్ క్రియేట్ చేస్తున్నారండి ఇన్స్టాగ్రామ్లో, అన్ని రీల్స్లో అన్నిట్లో. ఏంటి అంటే పిఎస్డబ్ల్యూ జస్ట్ 18 months చేశారు అని, అండ్ ఐఎల్ఆర్ 10 years చేశారని. 5 years ఉండేది, టైర్ 2 5 years ఉంటే ఐఎల్ఆర్ అప్లై చేసుకునే వాళ్ళము ఇంతకుముందు, కానీ ఇప్పుడు 10 years చేశారు అని. ఇలా డిఫరెంట్ రూల్స్, హెల్త్ కేర్ వీసా అప్లై చేసుకోరాదు అనేసి చాలా డౌట్స్ అందరికీ ఉన్నాయి. సో ఆ రీల్స్ అన్నీ చాలా వస్తున్నాయి. సో ఈరోజు అయితే నేను అవి క్లారిటీ ఇవ్వబోతున్నాను. మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ థింగ్ అయితే నేను కేర్ వీసా గురించి చెప్దాం అనుకుంటున్నాను, హెల్త్ కేర్ వీసా. ఇంతకుముందు అయితే లాస్ట్ ఇయర్ వరకు కూడా, మొన్న జనవరి వరకు కూడా చాలామంది వస్తున్నారండి ఇండియా నుంచి అండ్ ఏషియన్ కంట్రీస్ నుంచి హెల్త్ కేర్ వీసా పైన. జస్ట్ ఏం డిగ్రీ లేకపోయినా, ఎలా ఉన్నా కూడా కేర్ వీసా, హెల్త్ కేర్ వీసా వేసేసుకొని, మన కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి కదా, మన హైదరాబాద్లో కూడా చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి యూకే పంపించే వాళ్ళకి. సో ఈజీగా కేర్ వీసా వేసేసి, ఎలాంటి క్వాలిఫికేషన్ సరిగ్గా లేకపోయినా కూడా కేర్ వీసా వేసేసి యూకేకి పంపించేస్తున్నారు. కానీ ఇప్పుడు అదైతే టోటల్లీ బ్యాన్ చేశారండి యూకే గవర్నమెంట్. ఇప్పుడు మీరు ఏ కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళినా కేర్ వీసా అప్లై చేయండి అని ఎవరైనా చెప్తే మాత్రం వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. ఎందుకంటే కేర్ వీసాస్ టోటల్లీ తీసేశారు. బయట కంట్రీ నుంచి వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా హెల్త్ కేర్ వీసా అప్లై చేసుకోరాదు. ఇక్కడ ఉన్న ఆల్రెడీ యూకేలో ఉన్న వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ అయిపోయేవారు అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కేర్ వీసా అప్లై చేసుకోవచ్చు. బయట నుంచి వచ్చే వాళ్ళైతే ఎవరు కేర్ వీసా అప్లై చేసుకోవడానికి అయితే ఇప్పుడైతే లేదు. సో మీకు కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరైనా కేర్ వీసా వేసుకొని వెళ్ళండి, 5 yearsలో ఐఎల్ఆర్ అప్లై చేసేయచ్చు, 3 yearsలో అప్లై చేసేయచ్చు, ఇలాంటివి ఏమైనా చెప్తే అస్సలు నమ్మకండి. సో ఫస్ట్ అయితే ఇదన్నమాట. ఇంతకుముందు అయితే చాలా ఈజీగా అందరూ వచ్చేసేవారు కేర్ వీసా పైన మెయిన్గా. సో ఇప్పుడైతే అది లేదు. ఇంకొకటి నెక్స్ట్ రూల్ ఏంటంటే, శాలరీ థ్రెషోల్డ్ మార్చారండి. సో మినిమం శాలరీ ఇంతకుముందు అయితే 38,700 ఉంటే సరిపోతుంది టైర్ 2 వీసాకి. ఏదైనా జాబ్ వీసాకి మనం అప్లై చేసుకోవాలి అంటే, ఏదైనా మనకి జాబ్ టైర్ 2 స్పాన్సర్ చేస్తున్నారు అంటే ఏ కంపెనీ వాళ్ళైనా, వాళ్ళు జస్ట్ 38,700 మినిమం శాలరీ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పుడు 41,700 చేశారు. ఆ 38,700 కాస్త ఇంక్రీజ్ చేశారు, 41,700 చేశారు. న్యూ కమ్మర్స్కి అయితే ఇంతకుముందు 27,000 ఉండేది, కానీ ఇప్పుడైతే అది 27 to 32,000 ఉండేది, కానీ ఇప్పుడు అది 33,000 చేశారు, 33,400 చేశారు. సో ఇదైతే మీరు కావాలంటే నోట్ చేసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళకైతే 38,700 నుంచి 41,700 చేశారు కొత్తగా. అండ్ న్యూ కమ్మర్స్ అంటే ఎవరు అంటే, ఇప్పుడు స్టూడెంట్ అయిపోయిన వాళ్ళు, లైక్ స్టూడెంట్ లాగా వచ్చి ఇప్పుడే కాలేజెస్ అయిపోయిన వాళ్ళు, కొత్తగా ఫస్ట్ టైం జాబ్స్ అప్లై చేసేవాళ్ళు, వాళ్ళు న్యూ కమ్మర్స్ అనమాట. సో వాళ్ళకైతే ఇంతకుముందు
30,960 ఉండేది, ఇప్పుడైతే 33,400 అయింది. సో ఇదేంటి అంటే శాలరీ థ్రెషోల్డ్ ఏంటి అంటే, మీరు ఎవరైనా స్టూడెంట్ లాగా అయిపోయాక, స్టూడెంట్ పిఎస్డబ్ల్యూ అంతా అయిపోయాక ఏదైనా జాబ్ అప్లై చేస్తున్నారు. సో ఆ జాబ్ వాళ్ళు మీకు మినిమం శాలరీ పే చేయాలన్నమాట. సో ఇంత శాలరీ ఖచ్చితంగా పే చేయాలి. ఇప్పుడు స్టూడెంట్స్కి అయితే 33,400 అయితే కంపల్సరీ పే చేయాలి. అది పే చేస్తేనే మీకు టైర్ 2 వాళ్ళు స్పాన్సర్ చేయగలరు. ఆల్రెడీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు, లేకపోతే డైరెక్ట్ టైర్ 2 అప్లై చేసుకొని వచ్చే వాళ్ళకైతే 41,700 41,700 అమౌంట్తో శాలరీతో మీకు జాబ్ ఇస్తేనే మీరు తీసుకోగలరు టైర్ 2 కోసం. ఇంకో విషయం ఏంటంటే, టైర్ 2 జాబ్స్ ఇంతకుముందు చాలా జాబ్స్ ఉండేవండి. లైక్ ప్లంబర్, ఎవరైనా మినిమం లైక్ ఏదో ఒక చిన్న స్కిల్ ఉన్నా కూడా మీకు టైర్ 2 జాబ్ వచ్చేసేది. కానీ ఇప్పుడు అలా కాదండి. మినిమం డిగ్రీ ఉండాలి అండ్ మినిమం స్టడీస్ అనమాట, మినిమం గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. సో మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటేనే మీరు టైర్ 2 జాబ్స్కి అప్లై చేసుకోగలరు. అండ్ దాంట్లో కూడా టైర్ 2 జాబ్ లిస్ట్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేసింది. సో ఆ లిస్ట్లో మీ జాబ్ ఉంటేనే, మీ జాబ్ ప్రొఫైల్ ఉంటేనే మీకు టైర్ 2 వాళ్ళు స్పాన్సర్ చేయగలుగుతారు. మీరు ఏ కంపెనీ అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళు. సో మీ ప్రొఫైల్ నేమ్, మీ జాబ్ టైటిల్ కంపల్సరీ ఆ జాబ్స్ లిస్ట్లో ఉండాలన్నమాట. సో మీకు ఆ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేయబోయే టైర్ 2 జాబ్ ప్రొఫైల్ అందులో ఉందా మీరు చెక్ చేసుకోవచ్చు. సో దాన్ని అయితే ఆర్క్యూఎఫ్ లెవెల్ 6 అంటారండి. సో ఆర్క్యూఎఫ్ లెవెల్ 6 అంటే మన దగ్గర గ్రాడ్యుయేషన్. సో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వాళ్ళు కంపల్సరీ వాళ్ళు మాత్రమే టైర్ 2కి అప్లై చేసుకోగలరు. ఇంతకుముందు జస్ట్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు వచ్చి కేర్ హోమ్స్లో టైర్ 2 అప్లై చేసేసుకొని ఈజీగా ఐఎల్ఆర్ వరకు వెళ్ళిపోయేవారు. కానీ ఇప్పుడు అదంతా ఛాన్స్ లేదు. ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి అండ్ ఆ జాబ్స్ లిస్ట్లో ఖచ్చితంగా మీ జాబ్ ఉండాలి. ఇంకో రూల్ ఏంటంటే, టెంపరరీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ అని ఒక లిస్ట్ రిలీజ్ చేసిందండి యూకే గవర్నమెంట్. సో అదేంటంటే మిడ్ లెవెల్ జాబ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ స్టూడెంట్ అయిపోయింది, పిఎస్డబ్ల్యూ కూడా అయిపోయింది, కానీ మీకు ఎవరు టైర్ 2 ఇవ్వట్లేదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇది మీరు అప్లై చేసుకోవచ్చు. టెంపరరీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్లో ఉన్న ఏదో ఒక జాబ్కి మీరు అప్లై చేసుకొని వాళ్ళని మీరు స్పాన్సర్ చేయమని అడగొచ్చు. కానీ ఒక డ్రాబ్యాక్ దీంట్లో ఏంటి అంటే, మీరు డిపెండెన్స్ని తెచ్చుకోలేరండి. ఇందులో ఏ డిపెండెంట్ రాకూడదు. మీరు సింగిల్గా ఉండాలి. యూకేలో మీరు సింగిల్గా ఉండి ఈ జాబ్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ కంపల్సరీ మీ శాలరీ 41,700 ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇది ఇయర్లీ ప్యాకేజ్ అండి, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. 41,700, సో ఆల్మోస్ట్ 42 లక్షలు మన ఇండియన్ కరెన్సీలో. సో అది మినిమం శాలరీ. ఇక్కడ మీకు ఆ శాలరీ ఉంటేనే మీరు ఈ వీసా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది టెంపరరీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ వీసా అనమాట. సో అది మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కంపెనీస్ అది మీకు స్పాన్సర్ చేయవచ్చు. సో ఇది టెంపరరీ కాబట్టి ఓన్లీ నెక్స్ట్ 2026 డిసెంబర్ 31 లోపే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దాని తర్వాత అయితే ఇది ఉండదు, ఎందుకంటే టెంపరరీ షార్టేజ్ ఆక్యుపేషన్ లిస్ట్ కాబట్టి. మీరు ఇప్పటి నుంచి నెక్స్ట్ ఇయర్ 2026 డిసెంబర్ 31 లోపే మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకవేళ సింగిల్ అయితే అండ్ మీరు వేరే టైర్ 2 జాబ్స్ మీకు ఏమీ రాకపోతే ఇదైతే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, పిఎస్డబ్ల్యూ అండి, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఇదైతే మనకి 2019 నుంచి స్టార్ట్ చేశారు. మళ్ళీ అంతకుముందు 2015 లోపు ఉండేది, కానీ ఇప్పుడు అయితే 2019 నుంచి స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ ఎవరైనా 1 year or 2 years కోర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మాస్టర్స్ ఆర్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి పిఎస్డబ్ల్యూ ఉండేది. సో మీరు మాస్టర్స్ చేయాలి అనుకుంటే, మీరు ఒకవేళ కోర్స్ మీది 1 year అయితే ఇంకొక 2 years మీకు పిఎస్డబ్ల్యూ వీసా ఉంటుంది. 2 years అయితే ఇంకొక 2 years మీకు వీసా ఉంటుంది. సో టోటలీ 4 years. 2 years కోర్స్ చేసే వాళ్ళకి 4 years అండ్ 1 year కోర్స్ చేసే వాళ్ళకి 3 years. సో అలా మీరు కంప్లీట్గా మీరు ఇక్కడ యూకేలో ఉండొచ్చు అనమాట. పిఎస్డబ్ల్యూ వీసా అయిపోయే వరకు మీరు ఇక్కడ ఉండొచ్చు. ఆ 2 years టైంలో మీరు ఏదైనా జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. టైర్ 2 స్పాన్సర్ చేసే కంపెనీని సెర్చ్ చేసుకొని మీరు అందులో జాబ్స్ అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఒకవేళ మీకు స్పాన్సర్ చేస్తే నెక్స్ట్ 5 years ఉండొచ్చు. దాని తర్వాత ఐఎల్ఆర్ అప్లై చేయొచ్చు. సో ఇదైతే పిఎస్డబ్ల్యూ ప్రాసెస్ అనమాట, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. కానీ ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఏంటి అంటే, 18 months చేశారు. 24 months ఉండేది ఇంతకుముందు, కానీ 18 months చేశారు అని అంటున్నారు.
అదంతా జస్ట్ ఇంకా పేపర్స్ పైనే ఉంది అండి. అదైతే ఇంకా కన్ఫర్మ్ చేయలేరు. అది జస్ట్ ఒక ప్రపోజల్ అంతే. ఇంకా అసలు రూల్స్ పాస్ చేయలేదు, కన్ఫర్మ్ చేయలేదు. అది ఇంకా ఏమీ అవ్వలేదండి. దట్ ఈస్ టోటలీ ఫేక్ న్యూస్. అందరూ రీల్స్లో చెప్పేది అదంతా అయితే ఫేక్. ఇప్పటి వరకు, ఈ రోజు వరకు, ఈ వీడియో రిలీజ్ అయ్యే వరకు అయితే 24 మంత్సే ఉంది. అండ్ ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా సెప్టెంబర్లో ఇంటేక్లో వచ్చే వాళ్ళందరికీ కూడా 24 మంత్సే ఉందండి. పిఎస్డబ్ల్యూ రెడ్యూస్ అయితే చెయ్యలేరు. ఇంకా సెప్టెంబర్ వాళ్ళకైతే ఎలాంటి ఎఫెక్టు ఉండదు. సో మీరు సెప్టెంబర్ 2025లో మీరు యూకేకి వస్తున్నారు అంటే స్టూడెంట్ లాగా మీకు ఖచ్చితంగా పిఎస్డబ్ల్యూ 24 మంత్స్ ఉంటుంది. సో మీరు 1 ఇయర్ కోర్స్ వస్తే నెక్స్ట్ 24 మంత్స్ ఉండొచ్చు. 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ కోర్స్ వస్తే ఇంకొక 24 మంత్స్. లైక్ మీరు 4 ఇయర్స్ మొత్తం ఇక్కడ ఉండొచ్చు 2 ఇయర్స్ కోర్స్ తీసుకునే వాళ్ళైతే. సో డోంట్ వరీ అండి. నాకు తెలుసు ఇక్కడ యూకేలో 1 మంత్ తక్కువ చేసినా కూడా చాలా లాస్ అవుతాము. ఎర్నింగ్ పరంగా కానీ, జాబ్ సర్చింగ్ పరంగా కానీ, ఎలాంటి పరంగా ఎలాగ ఆలోచించినా కూడా చాలా నష్టం జరుగుతుంది. సో 6 మంత్స్ ఒకవేళ వాళ్ళు తక్కువ చేస్తే నిజంగా మనకి టైం సరిపోదు. 18 మంత్స్ సరిపోదండి. యాక్చువల్గా అయితే ఫస్ట్ నుంచే ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే టైర్ 2 జాబ్ కోసం సరిపోతుంది. కానీ నార్మల్గా అయితే 18 మంత్స్ సరిపోకపోవచ్చు. కానీ ఇప్పుడైతే ఎలాంటి చేంజెస్ లేవండి పిఎస్డబ్ల్యూలో. లాస్ట్ జనవరి, అంతకుముందు 2024 సెప్టెంబర్లో ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో పిఎస్డబ్ల్యూ పైన ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. ఇంకా ఎలాంటి రూల్స్ పాస్ చేయలేరు. నేను మీకు కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను. ఓకే, సెప్టెంబర్ ఇంటికి వచ్చే వాళ్ళు ధైర్యంగా రావచ్చు. పిఎస్డబ్ల్యూలో ఎలాంటి చేంజెస్ లేవు. ఓకే, ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటి అంటే మన ఇండియన్స్ కోసం ఆర్ ఏషియన్ కంట్రీస్ కోసం చెప్తున్నాను. ఏంటి అంటే ఐఎల్ఆర్ అండి, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్. సో ఇది అయితే జస్ట్ 2 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత మనం బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయిపోతాము, బ్రిటిష్ సిటిజన్ అయిపోతాం అనమాట. సో దానికోసమే అందరూ ఇక్కడ ఉంటారు, దానికోసమే ట్రై చేస్తారు మ్యాక్సిమం. సో స్టూడెంట్ వీసా అయిపోయాక, పిఎస్డబ్ల్యూ వీసా అయిపోయాక, టైర్ 2 వీసా 5 ఇయర్స్ అయిపోయాక మీరు అప్లై చేసుకోవచ్చు ఐఎల్ఆర్కి. కానీ ఇప్పుడు అందరూ ఏమంటున్నారు అంటే ఐఎల్ఆర్ 10 ఇయర్స్ చేశారు. సో 5 ఇయర్స్ కదండి, టైర్ 2 5 ఇయర్సే కదా, కానీ దాన్ని 10 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు అని అందరూ అంటున్నారు. బట్ అది నిజం కాదండి. దట్ ఈస్ టోటలీ ఫేక్ న్యూస్. ఇంకా అయితే ఏమీ చేంజెస్ చేయలేరు. అది జస్ట్ అది ఎక్కడి నుంచి వచ్చిందో జస్ట్ మేబీ ఎవరైనా ప్రపోజ్ చేసి ఉంటారు పార్లమెంట్లో అలా. సో అదే న్యూస్ బయటకు వచ్చి ఉంటుంది. సంథింగ్ వాట్ హ్యాపెన్, ఏదైందో మనకు తెలీదు, ఏం జరిగిందో మనకు తెలీదు. కానీ ఇప్పటి వరకు అయితే ఐఎల్ఆర్ కోసం ఏం చేంజెస్ అయితే జరగలేదండి. ఇంకా ఇప్పటి వరకు అయితే జరగలేదు. సో మీరేం టెన్షన్ పడకండి ఇప్పుడైతే. అండ్ ఒకవేళ ఏమైనా చేంజెస్ జరిగినా కూడా ఆల్రెడీ టైర్ 2లో ఉన్న వాళ్ళకైతే ఎలాంటి చేంజెస్ ఎఫెక్ట్ అవ్వవండి. వాళ్ళు ఆల్రెడీ టైర్ 2 అప్లై చేసుకున్నారు అండ్ అదే వీసా పైన ఉన్నారు కాబట్టి అదే కంటిన్యూ అవుతుంది. సో మీరైతే ఏం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ టైర్ 2 ఇప్పుడే అప్లై చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైతే వీలైనంత త్వరగా అప్లై చేసేసుకోండి. వీలైనంత త్వరగా కంపెనీని స్పాన్సర్ చేయమని అడిగేయండి. ఎందుకంటే చేంజ్ అవ్వచ్చేమో మేబీ ఇంకో నెక్స్ట్ 6 మంత్స్లో ఆ చేంజ్ కూడా వస్తుందేమో తెలీదు. ఎందుకంటే ఇక్కడ యూకేలో ఎప్పుడు రూల్స్ చేంజ్ చేస్తారో ఎవరికీ తెలియదండి. 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి ఏదో ఒక రూల్, ఏదో ఒక అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో బెటర్ ఒకవేళ మీరు ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, మీకు స్పాన్సర్ చేస్తాం, మెల్లిగా చేస్తాం, తర్వాత చేస్తాం అని అంటున్నట్టయితే ఖచ్చితంగా ఫోర్స్ చేసి వెంటనే టైర్ 2 వీసా అప్లై చేసేయండి, స్పాన్సర్ చేయమని అడిగేసేయండి. ఎందుకంటే ఎప్పుడు చేంజ్ అవుతుందో తెలియదు కాబట్టి. 5 ఇయర్స్ ఉన్న టైర్ 2ని 10 ఇయర్స్ చేస్తే అది మనకి పెద్ద లాస్. సో అప్పుడు మనం యూకేకి రావాలా వద్దా అనేది ఆలోచించాలి, యూకే నుంచి వెళ్ళిపోవాలా అనేది ఆలోచించాలి. బట్ ఇప్పుడైతే అలాంటి చేంజెస్ ఏమీ లేవు. సో మీరు హ్యాపీగా టైర్ 2 ఆల్రెడీ ఉన్నవాళ్ళు టైర్ 2 కంటిన్యూ చేసేయచ్చు. అండ్ కొత్తగా ఎవరైనా టైర్ 2 అప్లై చేయబోతున్నారు అంటే వెంటనే చేసేయండి వీలైనంత త్వరగా. అండ్ యూకేలో సెటిల్మెంట్ కోరుకుంటున్నారు, యూకేలో కంటిన్యూస్గా ఉండాలి, బ్రిటిష్ పాస్పోర్ట్ తెచ్చుకోవాలి అని మీరు అనుకున్నట్టయితే ఐ సజెస్ట్ యూ ఆల్, మీరు రాగానే
ఇక్కడికి ఏ కోర్స్ పైన వస్తారో ఆ కోర్స్ మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మంచి గ్రేడ్స్తో ఫినిష్ చేసి తర్వాత పిఎస్డబ్ల్యూ స్టార్ట్ అయ్యాక ఆర్ స్టార్ట్ కాకముందే పిఎస్డబ్ల్యూ వేసుకోకున్నా పర్లేదు, డైరెక్ట్ టైర్ 2 జాబ్ ఏదైనా కొట్టడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ 2 ఇయర్స్ కోర్స్ తీసుకుంటే డే 1 నుంచే మీరు జాబ్ ఎలా అప్లై చేయాలి, జాబ్ ఎలా కొట్టాలి, టైర్ 2 ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటివన్నీ రీసెర్చ్ చేసి రెడీగా ఉండండి, ప్రిపేర్డ్ ఉండండి. ఇంటర్వ్యూస్కి కానీ అవన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి. జాబ్ మార్కెట్ ఎలా ఉంది, జాబ్ మార్కెట్ అవన్నీ తెలుసుకొని రీసెర్చ్ చేసి బీ ప్రిపేర్డ్ ఫ్రమ్ ద డే వన్ నుంచి మీరు ప్రిపేర్డ్ ఉంటే ఖచ్చితంగా మీకు సెకండ్ ఇయర్ అయిపోయే లోపే మీకు జాబ్ వస్తుంది, టైర్ 2 స్పాన్సర్ చేస్తారు. సో అలా మంచిగా మీరు జాబ్ తెచ్చుకున్నట్టయితే నెక్స్ట్ 5 ఇయర్స్లో మీకు ఐఎల్ఆర్ వచ్చేస్తుంది. ఐఎల్ఆర్ వచ్చింది అంటే ఆల్మోస్ట్ మీకు పాస్పోర్ట్ వచ్చేసినట్టే, బ్రిటిష్ పాస్పోర్ట్. సో టెన్షన్ ఏం పడకండి. సో ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి అయితే ఐ సజెస్ట్ దిస్. ఇప్పుడైతే నేను కరెంట్ మెటర్నిటీ లీవ్లో ఉన్నాను అండ్ ఇంకొక 2 మంత్స్లో నేను యూకే వెళ్ళబోతున్నాను, జాబ్లో జాయిన్ అవ్వబోతున్నాను మెటర్నిటీ లీవ్ నుంచి. సో జాబ్లో జాయిన్ అయ్యాక కూడా నా జాబ్ ఎలా ఉంది అండ్ అలాంటి జాబ్స్కి మీరు ఎలా అప్లై చేయాలి, నేనైతే బ్యాంక్లో పనిచేస్తాను. సో మీకు బ్యాంకింగ్ జాబ్స్ రావాలి అంటే ఏం చేయాలి, ఇలాంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ నేను నెక్స్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ నా వర్క్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ అండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఎవరైనా యూకే ప్లాన్ చేస్తున్నారు ఆర్ యూకేలో ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ వీడియో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి. లైక్ మేము మా బేబీకి రీసెంట్గా వీసా అప్లై చేశాము, టైర్ 2 డిపెండెంట్ వీసా అనమాట. సో అది ఎలా అప్లై చేసాము, అపాయింట్మెంట్ ఎలా బుక్ చేసుకున్నాము, దానిపైన కూడా ఒక వీడియో తీశాను. సో ఈ వీడియోస్ అన్నీ మీరు ఖచ్చితంగా ఛానల్లో చూడండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.